నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, ఎంత సంపాదించినా కూడా మంచి భోగ భాగ్యాలతో ఐశ్వర్య ప్రాప్తితో రాజభోగాలు అనుభవించాలి అని ఉంటూనే ఉంటుంది గురుగారు. సో అలాంటి ఐశ్వర్య ప్రాప్తి కోసం మీరు ఏదైనా మంత్రాన్ని తెలియజేస్తారా? మన తాళపత్ర గ్రంథ రహస్యాల్లో ఈ ఎపిసోడ్లో నేను ఈ ప్రశ్న అడుగుతున్నా గురుగారు. తప్పకుండా అమ్మ. ఇది గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క తాళపత్ర గ్రంథం గురుతంత్రం. ఈ గురుతంత్రంలో కంప్లీట్గా పూర్వకాలం నుంచి మా గురు పరంపరలో వచ్చినవి. దీంట్లో నుంచి మంత్రాలు మనం ఫ్రీగా అందరికి ఇస్తున్నాం. ఫస్ట్ మనం గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారిని ధ్యానిద్దాం. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 బ్రహ్మ విష్ణు మహేశ్వర దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర. గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క తంత్రశాస్త్రంలో ఆయన గొప్ప తంత్రగాడు దత్తాత్రేయుడు. ఉన్మత్త వేష రూపాయ, పిచ్చోడు రూపంలో వస్తాడు, తాగుతూ కనబడతాడు, అమ్మాయిలతో కనబడతాడు. అసలు ఆయన మాయా రూపంలో వస్తాడు, కామరూపధారి, యక్ష రూపంలో వస్తాడు, కుక్క రూపంలో వస్తాడు. నిత్య నివాసి గాణగాపురంలో ఎప్పుడూ ఉంటాడు. నిత్య విహారి ఎప్పుడూ తిరుగుతాడు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి భిక్షకు వెళ్తాడు. కాబట్టి దత్తాత్రేయుడు అంత సత్యం ఉన్నటువంటి గురువు. ఇకపోతే ఎవరైతే రాజయోగం కావాలనుకుంటారు, చాలామంది రాజయోగం కావాలనుకుంటే వాళ్ళకి రాజయోగం రాదు. వీళ్ళు రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి 25 లక్షలు ఇచ్చి పూజలు చేయించుకుంటూ ఉంటారు. రాజశ్యామల హోమం అని, లేకపోతే మాతంగి అని, ఇలా రకరకాల పూజలు. ఇవన్నీ అవసరం లేదు. గురుచరిత్రను కనుక మనం తీసుకున్నట్లయితే ఒక చాకలివాడు భీమా అమరజా నది సంగమంలో ఉతుకుతూ ఉంటాడు. అతని పేరు రవిదాసు. రోజు ఉతుకుతూ ఉంటే గురుచరిత్రలో ఉంది కథ. అంటే సాక్షాత్తు జరిగింది. ఒక చాకలి వాడికి రాజయోగాన్ని కల్పించాడు మన గురుదేవుడైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు. అదే దత్తాత్రేయుడు, 2వ అవతారం. రోజు నృసింహ సరస్వతి స్వాముల వారు రోజు స్నానం చేసి భీమామరజా నది సంగమానికి వచ్చి స్నానం చేసి సంగమంలో మఠం దగ్గరికి వెళ్ళిపోయేవారు. నిర్గుణ పాదకులు ఉంటాయి ఇప్పుడు మఠంలో. వెళ్తుంటే రోజు అక్కడ బట్టలు ఉతికేవాడు. ఒకడు రోజు దండం పెడుతున్నాడు. ఇలా ఒక నెలలు చూస్తాడు గురువు గారు. ఏమిటి నాయనా నువ్వు నాకు అనవసరంగా దండం పెడుతున్నావు అని అడుగుతాడు. అదేమిటండి, మీ అందు నాకు గురుభావం ఉందండి, అందుకని నేను దండం పెడుతున్నాను అంటాడు. ఇప్పుడు మనం ఎవరినన్నా గురువుగారి కింద మనం చేసుకోవాలనుకున్నాం అనుకో. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు గురుగారు. ఏయ్ నువ్వు నాకు పనికిరావురా అంటారు. లేకపోతే మా గరికపాటి మా గురువుగారు ఉన్నారు. మేము చిన్నప్పటి నుంచి మా గరికపాటి గురువు గారిని మేము సేవించేవాళ్ళం. అందుకని ఆయన అంటే మాకు అమితమైన ప్రేమ. భారతీ తీర్థ స్వాముల వారి దగ్గరికి వచ్చేవారు. మేమే వెళ్ళి పిలుచుకొచ్చేవాళ్ళం చీఫ్ గెస్ట్ కింద. కాబట్టి మా గురువుగారి గురించి నేను గొప్పలు చెప్పుకుంటుంటే ఒక విధవ ఏమంటాడు, నువ్వు గరికపాటి గారిని గురువు అనుకోవచ్చు కానీ ఆయన నిన్ను శిష్యుడు అనుకోడుగా అని పెట్టాడు ఒకడు వెకిలిగా. కానీ ఆ విధవకు తెలియదు ఏంటంటే నేను ఆయన కలిసి మాతృశ్రీ నగర్ అని మనకి ఇక్కడ మనకి ఈ చందానగర్ వెళ్ళే దారిలో ఉంటుంది. దీప్తి శ్రీనగర్లో ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఈ సంవత్సరం 2025లో పార్క్లో ఉంటుంది. అక్కడ చైర్మన్ విచిత్రం ఏంటంటే నన్నేమో ఈ యొక్క పంచాంగ శ్రవణానికి నన్ను పిలిచారు. మా గురువు గారు నాకు తెలియకుండా గరికపాటి గారిని చీఫ్ గెస్ట్ కింద శివరామకృష్ణ తత్వం చెప్పమన్నారు. ఇన్విటేషన్ వేసి ప్రింట్ చేస్తే నేను స్టన్ అయిపోయాను, ఏంటో మా గురువుగారు వచ్చారు అని. మరి మా గురువుగారికి ఉన్న ఆప్యాయత అలాంటిది. అలా అప్పుడు మన గురువులు చాగంటి గారు కానీ గరికపాటి గారు కానీ, అరే మాకు చాలామంది ఉన్నారు రా, కోట్ల మంది శిష్యులు, మీరు కుదరదురా అన్నా సరే, లేదండి గురుగారు మీరు మా గురువుగారు రండి అని రోజు దండం పెడితే వాళ్ళకి కరుణ కలుగుద్ది ఏదో ఒక రోజున. పోలనే పాపం పిచ్చోళ్ళు దండం పెడుతున్నారని. అలా గురు మనస్సు అలాంటిదనమాట. అలా దత్తాత్రేయ స్వామి నృసింహ సరస్వతి స్వాముల వారు ఏం చేస్తారంటే ఒక రోజున రవిదాస్కి ఇలాగ అలవాటు అయిపోయారు. రోజు దండం పెడుతున్నాడు. ఒరే నువ్వు అందరు మురుకు తీస్తున్నావు, తొలగిస్తున్నావు, నీకు పవిత్రం అవుతావు నువ్వు అని చెప్పేసి అంటారు. ఒక రోజున ఒక యవన రాజు, ముస్లిం రాజు, వాడి యొక్క రాజ సైన్యంతో వాడి యొక్క అంతఃపుర స్త్రీలతో అక్కడ భీమామర్జా నదిలో, కృష్ణానదిలో అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఆ రాజభోగాలు చూడగానే ఈ యొక్క చాకలివాడి మనసులో నేను కూడా రాజయ్య ఉంటే బాగుండు కదా, రాజభోగాలు నాకు కూడా వస్తాయి కదా, బాగుండు కదా అని అనిపించింది. ఇది గురువుగారు టపక్ మనం గుర్తుపెట్టేశారు.
ఆ చాకలి వాడిని ఇలా పిలిచి నీకు కూడా రాజవ్వాళ్ళు ఉంది కదా అంటారు. అంటే అయిపోయి ఈయనకి ఎలా తెలిసిపోయిందని, అవునండి ఎలాగండి అని అడుగుతాడు. నాకు అయిపోతావులే అంటారు. నీ యోగంలో ఉందే అయిపోతావులే అంటే ఆ యోగాన్ని నేను కల్పిస్తానంటున్నాడు గురువుగారు. అప్పుడు వీడెంత తెలివైనడు చూడు. కొంచెం దూరం వెళ్ళిపోతూ గురుగారు ఒక చిన్న అమెండ్మెంట్ అండి అంటాడు. ఏమిట్రా నాయన అంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ ముసలోడైపోయానండి, నేను ఇప్పుడు ఈ స్త్రీలని వీళ్ళందరినీ పెట్టుకుని రాజభోగాలు నేనేం చేసుకుంటాను. నెక్స్ట్ జన్మలో నాకు చూడండి గురువు మీద ఎంత నమ్మకం, నెక్స్ట్ జన్మలో నాకు వచ్చేలాగా అడ్జస్ట్ చేయండి, నేను చిన్నప్పటి నుంచి రాజభోగాలు అనుభవిస్తానంటాడు. ఓకే గ్రాంటెడ్ అంటాడు. అతనే గుల్బర్గా రాజుగా, నవాబుగా, యవన రాజుగా పుట్టాడు. ఈ సంఘటన శ్రీపాద వల్లభ చరిత్రలో శ్రీపాద వల్లభుడిగా పుట్టినప్పుడు గురు చరిత్రలో ఉంటుంది. శ్రీపాద వల్లభుడిగా ఇచ్చినటువంటి వరము నేను నిన్ను పిలిపిస్తాను రా అన్నాడు. నృసింహ సరస్వతి స్వాముల వారిగా ఆయన పిలిపించారు యవన్ రాజుకి. రియల్ స్టోరీ. అంటే గురువు ఆ యోగాన్ని తెచ్చుకోగలుగుతాడు. ఇప్పుడు నిద్ర లేనివాడు నిద్ర రావట్లేదండి, నిద్ర ట్యాబ్లెట్ వేసుకుంటే పటక్మని స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుంటే నిద్ర వచ్చేది. ఆ విధంగా నిద్ర వచ్చేవాడికి చిన్నగా వేడి నీళ్ళు పోసామనుకోండి టీ నిద్ర పోద్ది. ఆ విధంగా యోగాన్ని రావచ్చు, పోగొట్టవచ్చు. గురువు అన్నవాడు ఎప్పుడు పోగొట్టడు, అజ్ఞానాన్ని పోగొడతాడు. కానీ తన శిష్యుడు ఎప్పుడు చల్లగా ఉండాలని ఒక తల్లి, ఒక తండ్రి, ఒక గురువే చూస్తాడు. తల్లి తండ్రి కంటే కూడా ఎక్కువ చూస్తాడు గురువు. మరి నా స్టూడెంట్ రా వీడు రోజు నమస్కారం పెడుతున్నాడు అని. అప్పుడు అతనికి యవన రాజుకి యోగా చేశాడు, తర్వాత కలుస్తాడు, అతను గుర్తు చేస్తాడు నృసింహ సరస్వతి స్వామి వారు. ఆ విధంగా మనం మన శిష్యులందరి కోసం, మన సబ్స్క్రైబర్స్, స్వప్న మేడం సబ్స్క్రైబర్స్, ఫాలోయర్స్, మన ఛానల్ని చూసేవాళ్ళు, భక్తులు, వీళ్ళందరూ కూడా మన ఫాలోయర్స్ అందరికీ కూడా మనం ఫ్రీగా ఈ తాళపత్ర గ్రంథం గురుతంత్రం మన దత్తాత్రేయ స్వాముల వారిది మరి మీకు ఫ్రీగా ఒక మంత్రం ఇచ్చేస్తున్నాం. చక్కగా జపం చేసుకోండి. మీరు చక్కగా ఆ చాకలి ఆయనలాగా గురుచరిత్ర కావాల్సే ఇది చదివే ముందు నాకు గురుదక్షిణ మీరు ఒకటి ఇవ్వాలి. ఏంటంటే డబ్బులు కాదు, గురుచరిత్ర పుస్తకంలో నేను చెప్పిన అధ్యాయం ఎందులో ఉందో చెప్పి మనకు కామెంట్ పెట్టాలి వీళ్ళంతా. అవునండి 41 అధ్యాయమా 40 అధ్యాయం పెడితే స్వప్న మేడం ఇంకా మంచి రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ఈ మంత్ర వీడియోలు చేయిస్తారు. ఆ మంత్రం చెప్పేస్తున్నాం అమ్మా. గురుధ్యాన, మనకి ఈ మంత్రంలో గురుధ్యాన పరానిత్యం బ్రహ్మజ్ఞాన పరాయణా భోగే యోగే తథా రోగే ముక్తాస్తే నాత్ర సంశయ. అంటే భోగం వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, గురుధ్యాన పరానిత్యం, ఎవరైతే రోజు గురువుని యొక్క ధ్యానం చేస్తూ ఉంటారు, బ్రహ్మజ్ఞాన వద్దంటే వచ్చేస్తుంది, బ్రహ్మజ్ఞాన పరాయణా, బ్రహ్మజ్ఞానం అనేటటువంటి ఆ పరాయణత వచ్చేస్తుంది. భోగే యోగే తథా రోగే ముక్తాస్తే నాత్ర సంశయ, నో డౌట్. జూనియర్ ఎన్టీఆర్ అడుగుతాడు ఒక సినిమాలో, ఎనీ డౌట్ అంటాడు, యమగోళ ఏదో సినిమా తీసి అందులో యముడి పీఠం ఎక్కేసి. ఆ విధంగా వీళ్ళందరికీ కూడా యముడి పీఠం వచ్చేసినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు, ఇంద్రపీఠం వచ్చేసినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. వీళ్ళు చేస్తే ఈ మంత్రం మీద దత్తాత్రేయుడి మీద ప్రేమతో చేయాలి, ఆయన ఇస్తాడు అని చేయాలి. భోగే యోగే, భోగి అయిపోతారు, యోగి రాజయోగి అయిపోతారు. తదా రోగి, రోగాలుంటే ఆ రోగాలు కూడా పోతాయి. ముక్తాస్తే నాత్ర సంశయ, నో డౌట్ అని చెప్తోంది. ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే తప్పకుండా ఆ గురుదేవుని యొక్క అనుగ్రహంతో ఉంటుంది. మినిమం నియమాలు, చిన్న నియమాలు చేయాలి. అంటే కనుక మనం ఒంటిపూట భోజనం చేయాలి, శాకాహారం తీసుకోవాలి, అలానే ఈ మంత్రాన్ని 41 రోజులు చేసుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి, సిగరెట్లు మందు మానేయాలి. ఈ 41 రోజులు మటుకు నిష్ఠగా ఉండాలి. అమ్మాయిలకు బీటేయడం కూడా మానేయాలి. ఇలాంటి చిన్ని అంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు యూత్ కదా, వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్తున్నాను. ఏమిట్రా గురువు గారు అసలే తుంట్ర గురువు గారు నేను, అందుకని ఇలా జాగ్రత్తగా చేసుకుంటే అమ్మ తప్పకుండా వస్తుంది. ఓకే, విన్నారు కదండి. రాజభోగాల కోసం గురుగారు చెప్పినట్లు ఈ మంత్ర జపాన్ని కనుక నిత్యం 41 రోజులు చేసుకోవాలి, అలాగే 108 సార్లు చేయాలండి నిత్యమును. ఇంకా మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మ.